మీకు కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే 5,000 సమర్పించుకోండి అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు వసూళ్లకు తెరతీశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు చివరకు డబ్బును ఇచ్చి కార్డును తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రేటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో దరఖాస్తులు చాలా వరకు పెండింగ్ లో ఉంటున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలంటే సమయం పడుతుందని చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 50% కూడా పరిశీలించలేదని సమాచారం. ప్రస్తుతం రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తుండటంతో చాలా మంది కొత్త రేషన్ కార్డును ఎలాగైనా పొందాలనే పట్టుదలతో సివిల్ సప్లై అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్న పౌర సరఫరాల శాఖలోని కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు రేషన్ కార్డు జారీ కోసం అక్రమ వసూళ్లకు తెరతెలిపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలానగర్ ప్రాంతంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి ఇవ్వడానికి ఏఎస్ఓ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులతో అధికారులు వసూలుకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దరఖాస్తుదారుల నుంచి 3,000 నుంచి 5,000 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది లేక కొందరు డబ్బులు ముట్టజెప్పుతున్నారని, ఈ అక్రమ వసూళ్లలో కొంతమంది అధికారులకు కూడా వాటా వెళ్తున్నట్లు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారు దరఖాస్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర దరఖాస్తులను పెండింగ్ లో పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులకు రేషన్ కార్డు ఇచ్చేందుకు పౌర సరఫరా శాఖ అధికారులు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. చాలా మంది అర్హత లేకపోయినా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు వివరిస్తున్నారు.